Hi, Uma from Uma Parimalam యూట్యూబ్ ఛానల్. దేవీ నవరాత్రులు మొదలైపోయాయి. మీ అందరినీ టాపిక్ ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రీచక్రరాజసింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే భువనేశ్వరీ శ్రీచక్రరాజసింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే ఆగమవేద కళామయ రూపిణి ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరా జనని నారాయణి అఖిల చరా జనని నారాయణి నాగకంకణ నటరాజమనోహరి జ్ఞానవిద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరీ శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే. ఈరోజు టాపిక్ గువ్వల జంట. గువ్వలంటే చిన్ని చిన్ని స్మాల్ బర్డ్స్ చెట్ల మీద ఉంటాయి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే కొత్తగా పెళ్ళైన జంట, అన్యోన్యంగా ఉన్న జంట, వాళ్ళని చూసి చిలక గోరింక గువ్వల జంట ఇలా పోల్చటం మనకి అలవాటు. ఎందుకంటే అవి చాలా అన్యోన్యంగా గువ్వలు ఉంటాయి కాబట్టి పక్షుల్లో గువ్వలు అనమాట. వాళ్ళని గువ్వల జంట అంటారు. ఇప్పుడు గువ్వల జంటలు లేవులేండి, అన్నీ డ్రాగన్ జంటలే, డ్రాగన్ పిట్టలే ఒకటొకటి ముక్కులతో పొడుచుకొని చంపేసుకుంటున్నాయి. సో ఒక 6 నెలల ముందు నేను నోటీస్ చేశాను. 6 months ముందు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు హైదరాబాద్ సిటీకి పొట్ట చేత పట్టుకుని పిల్లల్ని రెక్కల్లో దాచుకుని వచ్చేసారు, పిల్లల్ని చదివించుకుందామని. మా ఇంటి ముందే పక్క గుడి ముందు ఒక సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక లూనా మీద భార్యాభర్తలు వస్తారు. టేబుల్ సెట్ చేసుకుని ఒక కుర్చీ ఒక టేబుల్, అమ్మాయిని దింపేసి అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిన్న బండి లాంటిది ఆ లూనాకే కట్టుకుని తీసుకొస్తాడు. అందులోనేమో అదే ఈ టేబుల్ చైరు, వర్షంలో తడవకుండా గొడుగు అన్నీ తెచ్చుకున్నారు. ఈలోపు ఈ పువ్వులు, తర్వాత పువ్వుల బుట్టతో పెద్ద గంపతో వస్తాడు. ఈ అమ్మాయి ఆ విరజాజి పూలు అలా మాలలు కడుతూ ఉంటుంది, అక్కడ కూర్చొని ఇతను అమ్మేస్తూ ఉంటాడు. ఒకసారి ఇద్దరు కలిసి చేస్తారు. అంటే వాళ్ళని చూడంగానే నాకు ఎందుకో టక్కని గువ్వల జంట అనేది జ్ఞాపకం వచ్చింది. మొదట ఫస్ట్ మంత్ డల్గానే ఉంది, సెకండ్ థర్డ్ మంత్లో బాగానే పికప్ అయ్యారు. చాలామంది వచ్చి పువ్వులు కొంటుంటారు వాళ్ళ దగ్గర. నేను కూడా కింద కాబట్టి మాకు వెళ్ళి నేను పువ్వులు తీసుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళని చూస్తే ఆటోమేటిక్గా నాకు అదేంటి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. ఆ పాట గుర్తుకొచ్చేస్తుంది. ముద్దుగా చక్కగా నిలబడి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని మోసం చేయటం లేదు. చక్కగా నిలబడి వాళ్ళ పొట్టకూటికి వాళ్ళు ఎంతో
ఆ పువ్వుల వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. టక్కన నాకు వీళ్ళకంటే గువ్వల జంట ఎక్కడుంటుంది అనిపించింది. గొప్ప గొప్ప వ్యాపారాలు, గొప్ప గొప్ప వాళ్ళలో కూడా ఇంత సరే వెళ్ళి పలకరించి వాళ్ళని మీరే చూతురు, కానీ ఇంకా అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతుంది. పలకరిస్తే చాలు ఇంకా అమ్మాయి చక్కగా అసలు పొందికగా వందికగా ఇద్దరు కూడా చూద్దరు కానీ మీరే చూద్దరు కానీ అంటే వీళ్ళ దగ్గర నుంచి నాకు అనిపించింది లేమిలో కూడా ఇంత అన్యోన్యంగా ఉండగలిగితే అందరూ, అంటే సుఖాల్లో కష్టాల్లో కూడా వాళ్ళ చూస్తే చక్కగా ఒక చిలక గోరింక గువ్వల జంట టక్కన గుర్తుకొచ్చేస్తుంది అనమాట. మీకు పరిచయం చేస్తాను, జస్ట్ లెట్స్ గో. చెప్పిన గువ్వల జంట వీళ్ళే. ఎంత సంతోషంగా ఆనందంగా స్వతంత్రంగా బతకటంలో ఎంత సంతోషం ఉందో వీళ్ళని చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి పలకరిద్దాం. ఏమా ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు ఇంత దూరం వచ్చారు? పిల్లల చదువు గురించి. అక్కడ పిల్లలు చదువుతున్నారా? మీకు ఈ పూల వ్యాపారం మీద చెయ్యాలని ఎలా అనిపించింది? అంటే ఏదన్నా సొంతంగా దగ్గర లేకుండా సొంతంగా చేద్దాము, మీకు మీరు స్వతంత్రంగా బతకాలని, ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే నాకు. ఏమైనా చెప్తావా? సరే సరే అయితే ఓకే, ఆల్ ద బెస్ట్. ఏవి పువ్వులు? పచ్చడి చామంతులు, గులాబీలు, ఇదొక చామంతులు, కొబ్బరికాయలు, తులసాకులు, ఇవి తమలపాకులు, జాజులు, మొల్లలు నువ్వు కట్టేస్తూ ఉంటావు. ఫోటో తీస్తాను ఉండండి.